ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే దేవుని వ్రేలు దైవ శక్తి. దేవుని వ్రేలు దైవ శక్తి. ఓకేనా? నిర్గమకాండము 8వ అధ్యాయము. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి. అందుకు యెహోవా మోషేతో, నీవు కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేర్లగును. అంతేనా? ఐగుప్తు దేశమంతటా పేర్లగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేరు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనం స్టోరీలోకి వస్తే, ఇది మనందరికి తెలిసినటువంటి విషయం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలిచి, మోషేను ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలుని వారి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు ఈ సంగతి? హల్లెలూయా. ఎప్పుడు చెప్తాడు? మోషే గొర్రెలు కాసుకుంటున్నటువంటి సమయంలో కొండ మీద ఒక పొద మండుచున్నప్పుడు, ఆ పొద ఏందో చూద్దామని మోషే పొద దగ్గరికి వెళ్తే ఆ మంటలో నుంచి మాటలు వినబడతాయి. మోషే అన్నటువంటి మాటలు. అప్పుడు మోషే భయపడి ఎవరు మాట్లాడుతున్నాడని చూస్తే దేవుడు మోషేతో మాట్లాడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నీవు నిల్చున్నది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడుము అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, సరే మోషే చాలా జాగ్రత్తగా వింటుండు. అప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తాడంటే, నీవు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలా. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న నా ప్రజలను బయటికి తీసుకొని రావాలని చెప్పినప్పుడు మోషే చాలా విధాలుగా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయ్యా, నా వల్ల కాదు, నేను నత్తివాడిని, నాకు మాటలు రావు. ఇలా చెప్పినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషే ఐగుప్తుకి వెళ్ళే విధంగా ఒప్పిస్తాడు. ఒప్పుకున్న తర్వాత మోషే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఎలా గుర్తిస్తారు? హల్లెలూయా. వాళ్ళు నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళు నన్ను ఎలా, అంటే ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళు నన్ను ఎలా లెక్క చేస్తారయ్యా? హల్లెలూయా. వాళ్ళు నన్ను లెక్క చేయరు కదా, వాళ్ళని పట్టించుకోరే అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ చేతిలో ఉంది ఏంది అంటాడు. ఇక్కడ మోషే కర్ర. హల్లెలూయా. దాని కింద ఏమన్నా కింద వేయగానే పాము అయిపోద్ది. మరలా దాన్ని త్వాగ పట్టుకోమని పట్టుకోగానే కర్ర అయిపోద్ది. ఇది ఒక సూచిక క్రియ, ఇది ఒక
సూచిక క్రియ. సో ఇది చూసినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడతారు. కాబట్టి నిన్ను చూసి ఖచ్చితంగా అమ్మో ఇతడు నిజంగానే దేవుని మనిషి, దేవుడు పంపబడిన మనిషి అని చెప్పి నిన్ను ఖచ్చితంగా లెక్క చేస్తారు అని చెప్పి పంపించినప్పుడు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏం జరిగింది? మోషే ఐగుప్తు రాగానే మోషే అహరోనులు ఐగుప్తులు ఏం చేస్తారు? మొట్టమొదట అద్భుతమైంది, ఆ కర్రని పాముగా మారుస్తారు. ఆ కర్రని కింద వేసినప్పుడు ఎవరు కర్రని కింద వేసేది? ఎవరు? దేవుని దగ్గర ఒక్క దగ్గరే మోసే కర్రను కింద వేసేది. వరవంతా ఆ కర్రను వాడేది ఎవరు? అహరోను. అహరోను ఆ కర్రని అహరోను తీసేసుకుంటాడు, అహరోనుకి ఇస్తాడు దేవుడు. అహరోను ఆ కర్రను కింద వేసినప్పుడు పాము అవుతాడు. పాము అయినప్పుడు ఇప్పుడు శకును గాండ్రు ఉన్నారు కదా, ఐగుప్తులో ఉన్నటువంటి మాంత్రికులు, వాళ్ళని పిలిచి ఫరో నీ ప్రతాపం చూపిండు అంటాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ చేతుల్లో కర్రలు తీసి కింద వేస్తారు. వాళ్ళ చేతుల్లో కర్రలు కింద పడగానే అవి కూడా పాములు అయిపోతాయి. అప్పుడేమైంది? మోషే వేసింది పాము అయింది, ఈ శకును గాండ్రు వేసింది పాము అయింది. ఇప్పుడు ఇది సమానమే అనుకుంటున్నటువంటి సమయంలో హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, ఈ దేవుని కర్ర దేవునితో మోషేతో మాట్లాడినప్పుడు, మోషే దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఈ మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని కర్రగా మారిపోయింది. ఆ కర్ర ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చింది? అహరోను చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ అహరోను కర్ర పామైంది, శకును గాండ్రు కర్ర పామైంది. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఈ అహరోను కర్ర పామైనటువంటి ఈ కర్ర మిగతా శకును గాండ్రు పాములను మింగేసిందంట, తినేసిందంట. హల్లెలూయా. చూడండి, అప్పుడు వీళ్ళకి భయం కలిగింది. మరి నాయన ఇదేంటి అని చెప్పి సరే అయిపోయింది. ఇక తెగుళ్ళు వెంబడి తెగులు వస్తా ఉన్నాయి. అందులో ఒకటి దేశంలో ఉండే ధూళంతా కూడా పేలుగా మారుట. దేశంలో ఉండే ధూళి పేలుగా మారుట. దేవుడు చెప్పాడు, మోషేతో చెప్తాడు, మోషే అహరోను చేతిలో ఉన్న కర్రతో ఈ దేశంలో ఉన్న ధూళి తాకమని చెప్పు, అవన్నీ కూడా పేలైపోతాయి. ఈ దేశంలో జంతువుల మీద మనుషుల మీద పేలు విపరీతంగా ఉంటాయి అని చెప్పినప్పుడు అలా చేశారు. చేయగానే పేలు, విపరీతమైన పేలు. పేలు అంటే ఏంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. పేలు తల్లో ఉండేటివే, దానికి ఇక్కడ ఒక పేరు ఉంది, మిన్నల్లి అంట. ఆ పేరు మిన్నల్లి. నల్లి, నల్లులు తెలుసు కదా. నల్లులు ఎక్కడుంటాయి? మంచాల్లో ఉంటాయి నల్లులు. ఇప్పుడు అవి మరిగైపోయాయి, కానీ ఎక్కడన్నా నులక మంచాలు ఉంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ తగలచ్చు. ఎంత భయంకరంగా అంటే, ఒకప్పుడు చీకటికి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే నల్లులు విపరీతంగా కరిసేసాయి అంతే. నల్లులు భయంకరంగా కుట్టేటివి. సో ఈ పేరంట, అంటే ఆ నల్లు సైజు పెద్దదిగా ఉంటది సహజంగా మంచాల్లో ఉండేది, కానీ కళ్ళ ఉండే పేలు కూడా అదే రకంగా ఉంటాయి, కానీ వాటి కలర్ వేరు, వీటి కలర్ వేరు. ఇవి నల్లగా ఉంటాయి, అవి ఎర్రగా, అంటే మరీ ఎరుపు కాదు, కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ పేరంట మిన్నల్లి. ఇవేం చేసాయి? మనుషుల మీద, జంతువుల మీద దేశంలో విపరీతంగా ఈ పేలు
విపరీతమైపోయాయంట అప్పటికప్పటికే. అయితే ఇప్పుడు అక్కడున్నటువంటి శకును గాండ్రు కూడా వారి కర్రలతో దువ్వుని తాకి తేలు చేయాలని ప్రయత్నము చేశారు, కానీ కాల. అప్పుడు వాళ్ళు గుర్తించన్నారు, ఇది దైవశక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 19వ వచనం చదవండి. శకును గాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పింది. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది దైవశక్తి, ఇది దైవశక్తి, ఇది దేవుని శక్తి. ఇది మామూలు శక్తి కాదు, ఇది ఆశామాష కాదు అని చెప్పి శకును గాంట చెప్పారంట. వాళ్ళే చెప్పేశారు, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళే చెప్పారు ఇది దైవశక్తి. వీళ్ళతో కూడా ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎవరితో? మోషే అహరోనులతో దేవుడున్నాడు. ఇది దైవశక్తి, ఇది మామూలు శక్తి కాదని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఫస్ట్ చెప్పుకోవడానికి పోయారంట. ఎక్కడికి? ఫస్ట్ చెప్పుకోవడానికి పోతే ఆడకి ఆ చెప్పే ఆత్మ రావటం లేదంట. ఎందుకని? అప్పుడు చెప్పారంట వాళ్ళు, ఇక్కడ ఎవరో బొట్టు లేని దేవుణ్ణి నమ్ముకొని వచ్చున్నారు, కాబట్టి నేను రాను అని చెప్తున్నంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. చాలా మందికి ఇప్పటికీ తెలియక ప్రియమైన దేవుని బిడ్డరా, దైవ శక్తిని గ్రహించక ఆడకో వాళ్ళ దగ్గర చెప్పుకొని వస్తుంటారు, మీ దేవుడు గొప్ప దేవుడు అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఆడకో పోతాడు, వాళ్ళు ఎవరో సోది చెప్తారని, పసిరి చెప్తారని. వాళ్ళు చెప్తారు, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుని ఎదుట మేమేం కూడా చేయలేం, మా వల్ల కాదు, మా చేతే కాదని చెప్పి పంపిస్తారు. చూడండి, ఈ శకును గాండ్రు చెప్తున్నారు ఇది దైవ శక్తి, ఇది నార్మల్ శక్తి కాదు, ఇది దైవ శక్తి. దేవుని శక్తి ద్వారా వాళ్ళు ఈ కార్యాలు చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ కార్యాలు చేయడం మా వల్ల కాదు, మేమేదో మ్యాజిక్ చేసుకునే వాళ్ళమే, మేమేదో మ్యాజిక్ కనుకొట్టు చేసే వాళ్ళం మేము. కాబట్టి మాకు ఈ దేవుని శక్తి ఎదుట ఇలాంటి కార్యాలు చేయడం మా వల్ల కాదు అని ఒప్పుకుంటున్నారు. ఫరో ఎదుట చెప్తున్నారు ఇది దైవశక్తి. దైవశక్తి అంటే దేవుని వ్రేలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే కదా మనం చెప్పుకున్నాం, దేవుని వ్రేలు దైవశక్తి. హల్లెలూయా. చూడండి, కింద రాయబడి ఉంది, చూడండి కింద రాయబడి ఉంది దైవశక్తి అనే అక్కడ రెండేసి కింద మూల భాషలో దేవుని వ్రేలు. హల్లెలూయా, దైవశక్తి, దేవుని వ్రేలు, దేవుని వ్రేలు. దేవుని వ్రేలు అంటే అర్థమైందంటే ఇది దేవుని చేయులో నుంచి వచ్చింది, ఇది ఆయన హస్తబలము, ఇది ఆయన బాహువు. బాహువు అంటే చెయ్యి. హల్లెలూయా, ఆయన చేతిలో నుంచి వచ్చినటువంటి వ్రేలు, ఇది దైవ శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి అక్కడ శకును గాండ్రు గుర్తించి ఇది దైవ శక్తి అని చెప్పినప్పుడు ఇక వాళ్ళు ఏం చేయలేమని అనుకున్నారు. కానీ ఫరో హృదయం కఠినమైందంట, వారి మాట ఆయన వినలేదంట, ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు. అది ఎందుకు అలా జరిగిందో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేశాడంట. ఎందుకంటే బలమైనటువంటి దానితో, ఒక బలమైనటువంటి ఆ దైవ శక్తిని బలంగా అక్కడ నిరూపించడానికి దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందులో ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకటైనటువంటి ధూళి తేలుగా మారిపోయింది. ధూళి ఎలా మారిపోయింది?
పేలు. సో దాని కాడ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది దైవశక్తి అని. నిర్గమకాండము 31:18 చదవండి. అదే నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. హల్లెలూయా. దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలంట. ఏ పలకలు? రాతి పలకలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది శాసనాలు? దేవుని శాసనాలు అంటే ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలని సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు 40 రాత్రులు 40 పొగుళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి, దేవుడు తనతో మాట్లాడుతూ చాలించిన తరువాత, అయిపోయిన తర్వాత దేవుడు 2 రాతి పలకలు ఇచ్చాడంట. అందులో ఆయన వ్రేలితో రాయబడిన శాసనాలు ఉన్నాయంట, ఆజ్ఞలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఆజ్ఞలను తన బిడ్డలకు అనగా మనకు రాతి పలకల మీద స్వయంగా తన వ్రేలితో రాసిచ్చాడంట. హల్లెలూయా. వ్రేలితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలకలు. ఏ పలకలు అంటాయి? రాతి పలకలు. పలకలు అనగానే మనకు గుర్తొచ్చేటివి చాలా రకాల పలకలు ఉన్నాయి. రేకు పలక ఉంది, చెక్క పలక ఉంది, అట్ట పలక ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రకరకాల పలకలు ఉన్నాయి. రకరకాల కంపెనీలకు సంబంధించిన పలకలు రకరకాలుగా ఉన్నాయి. అయితే వాటి మీద మనం రాయాలన్నా ఏముండాలి? బలపం ఉండాలి. స్లేట్ పెన్సిల్ అంటే అర్థమైంది. నిజమైన అర్థం చెప్పండి. పలక బలపం. హల్లెలూయా. ఏంది? స్లేట్ అంటే పలక, పెన్సిల్ అంటే బలపం. సో మామూలు పెన్సిల్ అంటే అది వేరు. స్లేట్ పెన్సిల్ అని ఎందుకన్నారంటే పలక మీద రాసే బలపము. హల్లెలూయా. ఈ బలపంతోనే మనం ఏ పలక మీద అయినా రాయగలం. మన బ్రెయిన్తో మనం పలక మీద రాస్తే కనబడుతుందా? హల్లెలూయా. ఒకవేళ మనం ఈ బాగా రాసినటువంటి అది తీసి పలకను క్లీన్గా చేసి కొన్నిసార్లు ఆ చెమ్మ మీద వేలుతో రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి కూడా వెంటనే ఏమైపోతాయి? పోతాయి. అది ఆ చెమ్మ ఆరిపోగానే పోతాయి. కానీ రాతి పలక అంటే మనందరూ తెలుసు. మనం ఏదైనా చర్చి కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్థలం కానీ ఒక బిల్డింగ్ ఓపెన్ చేసేటప్పుడు శిలాపలకం అని పెడతాం. రోడ్లు ఓపెనింగ్ చేసేటప్పుడు శిలాపలకం, అది ఒక రాతి పలక. దాని మీద ఏం చేస్తారు? దేంతో రాస్తారు? కొన్ని పరికరాలు, శుద్ధి, శానం, ఇంకా దానికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలతోనే రాస్తారు. కానీ రాతి పలకల మీద ఆయన స్వయంగా తన వ్రేలితో రాశాడు. అంటే దైవ శక్తితో రాశాడు. హల్లెలూయా. వ్రేలు, దేవుని వ్రేలు ఈక్వల్ టు దైవ శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన నిజంగా ఆ వ్రేలితో రాయడం అంటే తన శక్తితో రాశాడు. శక్తి. ఏం రాశాడు? 10 ఆజ్ఞలు రాశాడు. ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఇంకో పలక మీద 5 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు రాశాడు. ఈ 10 ఆజ్ఞలు తప్పకుండా ప్రతి మానవుడు పాటించాలని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రతి మానవుడు పాటించాలని చెప్పాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్పాడు. పైన ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ దేని రూపమును చెక్కుకొనకూడదు, దానిని పూజింపకూడదు, దానికి సాగిలపడకూడదు. హల్లెలూయా. చాలా ఖండితంగా చెప్పాడు. ఇది ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. ఆయన స్వయంగా తన శక్తితో రాసినటువంటి ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదువు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ బెల్షస్సరు అనేటువంటి రాజు ఒక రోజు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ వచనం కాడి నుంచి మనం చూస్తే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుతుండేది. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుతుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసమును పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే రాజు బెల్షస్సరు 1000 మందిని పిలిచి అధిపతుల్ని, రాణుల్ని వినాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. 1000 మందిని పిలిచాడట. ఎంతమందిని? 1000 మందికి గొప్ప విందు చేస్తున్నాడు. ఏంది గొప్ప విందు అంటే? ఏంది? మన భాషలో ఏం చెప్పుకుంటాం? మన భాషలో కొంతమందిని పిలిచి విందు చేస్తున్నారు. ఏంది? పార్టీ. హల్లెలూయా. పార్టీ ఇస్తున్నాడు. మామూలు పార్టీ కాదు, 1000 మందికి. మనం ఒక 10 మందికి భోజనం అంటేనే టెన్షనే కాదు కదా. మనం ఒక 10 మందికి భోజనం పెడుతున్నామంటే టెన్షన్. అలాంటిది 1000 మందికి పార్టీ ఇస్తున్నాడంట. ఇక ఈయన భోగం ఎట్లుంటుందో చూడండి. అసలే ఈయన ఎవరు? రాజు. ఈయన 1000 మందికి పార్టీ ఇస్తున్నాడు. అందరిని పిలిచాడు, కూర్చోబెట్టాడు. అయితే పార్టీకి వాడిన ఉపకరణం లేవు తెలుసా? నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో నుంచి తీసుకొచ్చినటువంటి పాత్రలు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టువి? యెరూషలేము దేవాలయంలో నుంచి.
ఇప్పుడు నేను పార్టీ ఇస్తుండేది ఎక్కడ? ఏ దేశంలో? బెల్షాజరు పార్టీ ఇస్తుండేది ఏ దేశంలో? బబులోను దేశంలో. ఏ దేశంలో? బబులోను దేశంలో. నెబుకద్నెజరు యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజల్ని చెరగొని వాళ్ళని బానిసలుగా తీసుకొని వచ్చేటప్పుడు దేవాలయాన్ని కూల్చేశాడు. ఆ టైంలో ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణములు, పాత్రలు, ప్రత్యేకించబడినటువంటి పాత్రలు, వాటిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా పెట్టాడు. వాటిని ఉపయోగించకుండా పెట్టాడు నెబుకద్నెజరు. అయితే వాటిని తెప్పించాడంట బెల్షాజరు. వాస్తవానికి దేవుని ఆలయములో, సర్వశక్తి కలిగిన దేవుని ఆలయములో ఉన్న పాత్రలు పవిత్రమైనవిగా ఎంచబడుతున్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మనము కొన్ని పాత్రలు ప్రత్యేకంగా పెడతాం. ఏం పాత్రలు అయ్యి? బల్ల పాత్రలు. మనం బల్ల తీసుకునేటువంటి పాత్రలు. కానీ ఆ రోజుల్లో బల్ల లేదు, బల్ల లేదు ప్రత్యేకంగా. కానీ ఎప్పుడు కూడా దేవాలయంలో సముఖపు రొట్టెలు, ద్రాక్ష రసము ఎప్పుడు దేవాలయంలో ఉండేటువంట. హల్లెలూయా. ఒకసారి మెల్కీసెదెకు ఏం చేశాడు? అబ్రహాంకి రొట్టె, ద్రాక్ష రసం ఇచ్చాడు. అదే మొట్టమొదటి బల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి. అయితే ఆ పాత్రలు పవిత్రమైనవిగా, ప్రత్యేకించబడినవిగా ఉంచబడినటువంటి ఆ పాత్రలు నెబుకద్నెజరు ఎత్తుకొని వస్తే వాటిని బెల్షాజరు బయటికి తెప్పించి వాటిలో ద్రాక్షారసము అనగా మద్యము ముందు పోసుకొని 1000 మందికి పార్టీ ఇస్తా ఉన్నాడు. ఆ టైంలో చాలా సరదాగా జల్సాగా ఉన్నారంట. అయితే ఇంకో పొరపాటు చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ కర్ర, రాయి, ఇనుము, ఇత్తడి, బంగారు, వెండితో చేయబడిన విగ్రహములను, అంటే బొమ్మలను వాళ్ళు స్తుతిస్తా ఉన్నారంట. హల్లెలూయా. బొమ్మల్ని స్తుతిస్తూ ఈ క్రియ చేస్తా ఉన్నారు. అయితే అదే టైంలో ఆ గడియలోనే మనిషి హస్తము వంటి ఒక చేయి గోడలో నుంచి బయటకు వచ్చి ఆ గోడ మీద ఆ చేతి బ్రేలతో ఇలా రాస్తా ఉందంట. ఆ రాస్తూ ఉండగా చూసిన బెల్షాజరు అక్కడికక్కడే ఆయన బోల్ట్లు ఊడిపోయి ముఖం వికారంగా అయిపోయిందంట. జస్ట్ ఆ రాస్తుంది చూశాడు అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన ముఖము ఎప్పుడు ఎలా మారాలో అలా మారిపోతూ ఉంటుంది. మన ముఖ కవలికలు. మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, మన ముఖం ఎలా ఉంటది? కలగా ఉంటది, చాలా కలగా ఉంటది, వెలిగిపోతుంటది. మనం దుఃఖంలో ఉన్నామంటే ముఖము వికారంగా మారుతుంది. మనందరమే ఫేస్ చేసినటువంటి ఒక విషయం చెప్పేదా, మన ఫోన్ రింగ్ అవగానే ఆ ఫోన్ ఎత్తకుండానే నెంబర్ చూడగానే మన ముఖం మారిపోతుంది. ఆ ఫోన్ చేస్తుంది ఎవరో, ఆ నెంబర్ చూడగానే మన ముఖం మారిపోద్ది. ఈ నెంబర్ నేను ఇప్పుడు ఎత్తాలా? టెన్షన్. ఈ నెంబర్ ఎత్తే ఏం చెప్పాలా? ఈ ఫోన్ని అటెంప్ట్ చేసి నేను ఏం చెప్పాలా? ఎప్పుడేం చెప్పాలా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట మనకు చెప్తే అది విచారమైన మాట అయితే మన ముఖం వెంటనే వికారంగా మారిపోతుంది. మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు మన సొంత వాళ్ళకి ఏదైనా జరిగిందని మనకు తెలియగానే ఈయనకు జరిగినట్టు జరుగుతుంది. ఏం జరిగింది తెలుసా? ఆయన కీళ్ళు వదిలేసాయంట. చూడండి అక్కడ ఆ మాట చదవండి. అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా
అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెయ్యి ఎప్పుడైతే వచ్చి వ్రేళ్లతో రాయడం మొదలు పెట్టిందో ఈయన ముఖం వికారం అయిపోయింది, మనసులో కలవరం వచ్చేసింది. నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకోసాగారు. హల్లెలూయా. అతన్ని ఎవరు కొట్ల, మనిషిని చెప్తారు కదా, మనిషిని కొట్టబల్లే ఒక మాట ఆ మనిషిని అట్లాగే గడగడలాడిచ్చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఈయన కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి, ఈయన మొత్తం టోటల్ గా విధైపోయాడంతే. రాజు సంతోషంగా విందు చేస్తున్నటువంటి రాజు, పార్టీ ఇస్తున్నటువంటి రాజు, అందరినీ ఆనందింప చేయాలని అందరిని ఒక చోట కూర్చోబెట్టినటువంటి రాజు ఒక్కసారిగా గడగడ గడ వనకడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చెప్తుంటారు అతని కంటే ధైర్యవంతుడు ఇంకొకడు లేడు. భలే గుండె ఆయన, భలే ధైర్యమయ్యా. చిన్న చలి జ్వరం వస్తే గడగడ గడ ఉనికే ధైర్యం అంతే. చిన్న చలి జ్వరానికి తట్టుకోలేం. పాతా ఉండి రాయి తగిలి సిటికి నెల గోరు ఊడిపోయిందంటే ఆడకాడికే గొప్ప కూలిపోయే పరిస్థితి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన ఆ పరిస్థితిని చూశాడో, ఆ ప్రేళ్ళు రాయడం చూశాడో, ఈయన కీళ్ళన్నీ కూడా ఊడిపోయాయంట. ఎక్కడ వాడు అట్లే పోలబడిపోయాడు. ఇక ఏం అర్థం కావట్లేదు, భయము వణుకు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వెంటనే గారడి వాళ్ళు పిలిపించాడు. ఎవరిని? గారడి విద్య కలిగిన వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మా వల్ల కాదు. హల్లెలూయా. ఈ భాష మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియదంటే అప్పుడు మరలా ఎవరు వచ్చారు ఆ ప్లేస్లోకి? దానియేలు వచ్చి, రాజా రాజా దేవుడు నిన్ను చూశాడయ్యా, దేవుడు నిన్ను చూశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మెనే మెనే టేకెల్ ఉపారిసిన్ అని రాయబడి ఉందయ్యా. అంటే అర్థమైందంటే దేవుడు నిన్ను త్రాసులో తీయగా నీవు తేలిపోయావు, తక్కువైపోయావు. దేవుడు నిన్ను త్రాసులో చూసినప్పుడు నీవు తేలిపోయావు, నువ్వు బరువు లేవు. నీ భక్తిలో నువ్వు తేలిపోయావు, నీ వైరాగ్యములో నువ్వు తేలిపోయావు, దేవుని యందు నీకున్న భయములో నువ్వు తేలిపోయావు, దేవుని యందు నువ్వు చూపిస్తున్నటువంటి ఆ భక్తి శ్రద్ధల యందు నువ్వు తేలిపోయావు. నువ్వు బరువుగా లేవు, నువ్వు ఏమాత్రం తూకంలో నిలబడలేకపోయావు. అందుకే నీవు తేలిపోయావు. నిన్ను తూకం వేసినప్పుడు, నిన్ను చూసినప్పుడు త్రాసులో నువ్వు పైకి లేచిపోయావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక పక్క భక్తి పెట్టాడు, నిన్ను చూశాడు, తోగల. ఇంకొక పక్క భయం పెట్టాడు, నిన్ను చూశాడు, నువ్వు తోగల. ఇంకొక పక్క శ్రద్ధ పెట్టాడు, చూశాడు, తోగల. ఇంకొక పక్క పరిశుద్ధత పెట్టాడు, చూశాడు, తోగల. ఇంకొక పక్క వైరాగ్యం, దేవుని పట్ల నీకున్న వైరాగ్యం ఎంత ఉందో చూశాడు, తేలికైపోయావు, లేచిపోయావు. అందుకే నీ లెక్క తేల్చేశాడు. హల్లెలూయా. నీ లెక్క ఏం చేశాడు? దేంతో? వ్రేలితో. హల్లెలూయా. దైవ శక్తితో, దేవుని వ్రేలితో. వ్రేళ్ళు మనిషి చెయ్య హస్తము వంటి హస్తము ఒకటి వచ్చి ఆ వ్రేలుతో రాయబడిందంట. ఎవర్రయ్యా ఈ వ్రేళ్ళు? ఎవరివంటే దేవునివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు నిన్ను తీర్పు తీర్చినప్పుడు నీవు ఆ తీర్పులో నిలబడలేకపోయావు. ఎందుకని నిలబడలేకపోయావు? హల్లెలూయా.
ఎందుకు నిలబడలేకపోయావు? ఎందుకు నిలబడలేకపోయావు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము లేని కార్యాలు అక్కడ జరుగుతాయి. ఒకటి, ఆయన ఉపకరణములు, ఆయన పవిత్రమైన దేవాలయములో పెట్టబడిన ఉపకరణములు తీసుకొచ్చి వ్యర్థమైన వాటిని ఉపయోగిస్తున్నారు. ఒకటి. రెండోది, రాయితో, కర్రతో, వెండితో, బంగారుతో, ఇత్తడితో చేయబడిన విగ్రహములను ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఏ వేళైతే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రాసిందో, అదే వేలు ఇప్పుడు నీవు తూకములో నువ్వేమైపోయావు? తేలిపోయావు. నీకు తీర్పు తీర్చినప్పుడు నీవు ఆ తీర్పులో నిలబడలేకపోయావు అని చెప్పి అక్కడ తీర్పు తెరుస్తా ఉంది. ఆజ్ఞలు రాసిన వేలే తీర్పును కూడా తెరుస్తా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద బ్రేలుతో ఏదో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి వెంట ఒకరు ఎక్కడికి వెళ్ళిపోయారంట? బయటికి వెళ్ళిపోయారు. ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు ప్రభు ఒక దగ్గర ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు దేవాలయంలో కూర్చొని కొంతమంది ఒక స్త్రీని తరుముకొని వచ్చారు, శాస్త్రులు, పరిచయం. ఈ స్త్రీ ఎవరు? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. వీళ్ళు ఈయనను శోధిస్తున్నారు యేసు ప్రభుని. ఈయన ఏం చెప్తాడో, ఈయన ఎంతసేపటికి నేను మోషే కంటే ముందువాడిని, నేను అబ్రాహం కంటే ముందువాడిని, నేను యాకోబు కంటే ముందువాడిని, నేను యోనా కంటే ముందువాడిని అని చెప్తా ఉన్నాడు కదా. మరి నేనేం చెప్తాడో మోషే ధర్మశాస్త్రము బట్టి ఈయన ఏం తీర్పు చెప్తాడో చూద్దామని ఆయన దగ్గరికి దొరుకుని వచ్చి ఇలా అడిగారంట. బోధ కూడా, ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడింది. సో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడింది. నువ్వేం చెప్తావు అని అడిగారు. హల్లెలూయా. అప్పుడు ఆయన కిందకి వంగి నేల మీద రాస్తూ ఇలా అన్నాడంట, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయ వేయండి అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే అందరూ నిలబడుకో ఉన్నారు. మరలా ఆయన నేల మీద రాయిస్తూ ఇలా తలెత్తి నేల మీద రాస్తూ ఇలా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంబడి ఒకరు ఏం చేశారంట? వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు, రాళ్ళాడు బారేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు లేచి ఏమన్నాడమ్మా? అప్పుడు ప్రభువు లేచి ఏమన్నాడు? అమ్మా, వారెక్కడనున్నారు? వారెవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అమ్మా ఏరిల్లు వెళ్ళిపోయారా, వీళ్ళు నీకు శిక్ష విధించలేదా అన్నాడు. అప్పుడు లేదు ప్రభువా అన్నది. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను నీకు శిక్ష విధించను. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళల్లో ఎవ్వరు కూడా పాపం లేని వారు లేరు, అందరూ పాపం చేశారు. అందుకే వాళ్ళు ఎవరు ఆమెని శిక్షించలేదు, వెళ్ళిపోయారు. అయితే దేవుని గురించి తెలియని కొందరు ఇలా అన్నారు. ఏమన్నారు తెలుసా? అమ్మా, వారు నిన్ను శిక్షించలేదా, అయితే నేను కూడా నిన్ను శిక్షించును అని యేసు ప్రభు అన్నాడు. అంటే యేసు ప్రభు కూడా చెప్పండి పాపం చేశాడు. ఎవరిల్లు ఈ మాట అన్నవాళ్ళు ఎవరు? బైబిల్ గురించి తెలియని వాళ్ళు, శాస్త్రులు పరిశీలి వెళ్ళిపోయారు. అమ్మో బాబోయ్, ఈయనతో పని కాదు నాయన అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి. ప్రభు ఏమన్నాడు? వారు నిన్ను శిక్షించలేదా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను. మరలా ఇక పాపము చేయొద్దని పంపించేశాడు. కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభు కూడా శిక్షించలేదు కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పాపం చేశాడు కాబట్టి శిక్షించలేదు అన్నారు. అయితే దానికి నేనిచ్చే ఆన్సర్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే 91 కీర్తన 8వ వచనం. 91 కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని ఘనత కలుగునుగాక. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు రాళ్ళు చేతపట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఆమెను శిక్షించలేదు, ఆమె మీద రాయలేదు. అంటే ప్రభు అన్న మాట ఏమన్నాడు? మీలో పాపము చేయని వాడెవడో, మీలో పాపము లేని వాడెవడో వాళ్ళ ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అందరూ కూడా రాయి ఎందుకు పడేశారంటే వాళ్ళు 7వ వచనం చదవండి. 7వ వచనం కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయవేయవచ్చునని వార్త చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట? తల ఎత్తి చూశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంది? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ రాయిలు పట్టుకున్న వాళ్ళ వైపు తన తల ఎత్తిలా చూసి, మీలో పాపము చేయని వాడు ఎవరో ఆ మీద రాయి వేయొచ్చుని అన్నాడో, వాళ్ళకి ఆయన ముఖ కాంతిలో వాళ్ళ రహస్య పాపాలు కనబడ్డాయంట. హల్లెలూయా. ఇంకా ఒక్క క్షణం కూడా వాళ్ళు అక్కడ ఆలస్యం చేయలే, రాయినాడు మారేసి పరుగుని వెళ్ళిపోయారు. అమ్మో బాబోయ్, ఆయన ముఖ కాంతిలో మేము ఎవ్వరికి తెలియదని రహస్యంగా చేసిన పాపాలన్నీ కనబడతా ఉన్నాయే. అమ్మ నాయన, మనం ఇక్కడ ఎంత మాత్రం నిలవడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపము చేసిన వాడు కాదు, నీ పాపాన్ని ఆయన ముఖ కాంతిలో చూపించేవాడు ఆయన. హల్లెలూయా. మనము రహస్యముగా చేసిన పాపాలు ఆయన ముఖ కాంతిలో కనబడతాయి.
అంతేకాని ఆయన కూడా రాయి వేయలేదంటే, ఆయన కూడా శిక్షించలేదంటే ఆయన కూడా పాపం చేశాడు అని అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తల ఎత్తిలా చూడగానే ఆయన వ్రేలితో నేల మీద రాయిపోయాడంట. అప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో కనబడ్డాయి. అప్పుడు ఆయన రాళ్ళడు బారేసి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కానీ ఈరోజు అనేకులు ఏదో ఒక రకంగా, ఆ రోజు వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఈయన ఎలాగైనా ఏదో ఒక రకంగా ఈయన పట్టుకోవాలా, ఈయన ఎట్ట మాట్లాడతాడో, ఈయన ఏ రకంగా మాట్లాడతాడో, ఏ రకంగా పట్టుకోవాలని చూసిన వాళ్ళే ఈ రోజు కూడా ఏదో ఒక రకంగా యేసు ప్రభు మీద ఏదో ఒక నింద వెయ్యాలా, ఏదో ఒక అపాండం వెయ్యాలా, ఏదో ఒకటి రుద్దాలా అని చూస్తున్న వాళ్ళే. హల్లెలూయా. ఎవరైతే రుద్దాలని చూస్తున్నారో, ఎవరైతే ఏదో ఒక అపాండం వేయాలని చూస్తున్నారో వాళ్ళందరూ మారిపోక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు, ఎవరంట? ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన ఏమంటారు, ట్రాన్స్లేషన్ చేయడానికి పోయాడంట ఇంగ్లీషులో. అప్పుడు వాళ్ళు ఫారినర్స్ ఇంగ్లీషులో చెప్తుంటే ఈయన తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి ఉద్యోగానికి పోయాడంట. ఆర్ఆర్కే మూర్తి అంటే శ్రీమంది దేవుని బిడ్డల బ్రాహ్మణుడు. ఆయన ట్రాన్స్లేషన్ చేయడానికి పోయాడంట. ఇంగ్లీషులో చెప్తుంటే తెలుగులో ప్రజలకు చెప్పేది వాక్యం. ఇలా చెప్తూ ఉన్నప్పుడు, అరే యేసు ప్రభు గురించి వీళ్ళు ఎంత పరిశుద్ధంగా చెప్తున్నారే, ఈయనలో ఏదో తప్పు నేను కనిపెట్టాలని చదివాడంట వాక్యం. ఈయన చదువుతూ ఉంటే ఈయనలో ఉండే తప్పులన్నీ బయటకు పడతా ఉన్నాయంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే స్టీవెన్ బాబు టెస్టిమనీ ఉంటది కదా, మనం చాలాసార్లు మనం మామూలుగా సువార్తలు కూడా పెట్టుకున్నాం. ఆ స్టీవెన్ బాబు అని ఆయన ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి ఎట్టయినా సరే ఈయనలో ఒక పాపమైన నేను గుర్తించాల, బయటికి తీసుకురావాలని చెప్పి చదివాడంట. ఆయన నెంబర్ 1 దేవుని సాక్షిగా, దేవుని సేవకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునిలో పాపం ఎత్తికేవాళ్ళు, దేవునిలో తప్పులు ఎత్తికేవాళ్ళు ఖచ్చితంగా దేవునికి శిరస్సు వంచాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి దేవుడు ఆ మీద రాయలేదంటే ఆయన కూడా ఏదో పాపం చేశాడని చెప్పి నిర్ధారించారు చాలా మంది. కానీ ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు ఎవరైతే ఆయన ముఖాన్ని చూశారో, ఎవరైతే ఆయన ఎదుట రాళ్ళు ఎక్కువ నిలబడుకో ఉన్నారో వాళ్ళ రహస్య పాపాలు కనబడ్డాయంట. రాయలాడు బారేసి ఏం చేశారు? వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన వ్రేలు దైవ శక్తి అక్కడ ఆ నేల మీద రాయడం అంటే ఆయన అక్కడ తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఏందనంటే ఆమెకు శిక్ష పడాలా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ వాళ్ళని శిక్షించలేదా? నేను కూడా శిక్షించు. ఇక పాపం చేయకుండా వెళ్ళిపో, ఇక పాపము చేయొద్దని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డరా. సో కాబట్టి తరువాత మనం లోకాసు వార్త 11:20 చదువుకున్నాం. లోకాసు వార్త 11:20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. అయితే నేను దేవుని వ్రేలితో అనగా దైవ శక్తితో, దేవుని వ్రేలు దైవ శక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నటువంటి సమయంలో వీళ్ళు మళ్ళా వచ్చారు, శాస్త్రులు పరిశీలి వచ్చి, ఈయన బయల్జెబూలు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్న. బయల్జెబూలు అంటే ఎవరు? దెయ్యముల అధిపతి, పెద్ద దెయ్యము. ఎవరు? పెద్ద దెయ్యం బయల్జెబూలు అంటే దెయ్యముల అధిపతి. ఈయన బయల్జెబూలు వల్ల దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరైనా దెయ్యాల వల్ల దెయ్యాలను నిలబడితే
ఆ రాజ్యం నిలబడుతుందా? ఎవరైనా తన రాజ్యానికి వాళ్ళే వ్యతిరేకంగా ఉంటారా? లేదు కదా. బయల్జెబూలు వల్ల నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నానని చెప్తున్నారు. ఓకే, మీ కుమారులు కూడా దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు వెళ్ళగొడుతున్నారు అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, నా మీద మీరు ఒక నిఘా పెట్టారు. ఎక్కడ దొరకతానా అని ఎదుగుతా ఉన్నారు. సో నన్ను దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూలు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని నన్ను అన్నారు. మీ కుమారులు కూడా దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఎవరు వాళ్ళ కుమారులు అంటే? హల్లెలూయా, దేవుని శిష్యులే. దేవుని యేసుక్రీస్తు శిష్యులు మనుషులు. సో అంటే అక్కడ అర్థమైంది. మీ కుమారులు అంటే మనుషు కుమారులు అంటే నేనెవరిని అని చెప్తున్నాడు ఆయన. నేను దేవుణ్ణి. హల్లెలూయా, నేను దేవుని కుమారుణ్ణి. నేను దైవ శక్తితో దేవుని వ్రేలుతో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను అని చెప్తున్నాడు. నేను బయల్జెబూలు వల్ల దెయ్యాలు వెళ్ళగొడితే మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు? మీరు ఎలా నమ్ముతున్నారు? ఏం నమ్ముతున్నారు చూద్దాం. అయితే నేను దేవుని వ్రేలు వలన దెయ్యాలు వెళ్ళగొడితే దేవుని రాజ్యం మీ మధ్యలో స్థాపించబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీ మధ్యలో ఏముంది? దేవుని రాజ్యం ఉంది. ఎందుకంటే నేను దేవుని వ్రేలి వలనే దెయ్యాలని వెళ్ళగొడుతున్నాను అక్కడ నిరూపిస్తా ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిజంగా చాలా సార్లు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని కార్యము జరిగింది అంటే, దేవుడు స్వస్థత ఇచ్చాడు అంటే, దేవుడు బాగు చేశాడు అంటే, దేవుడు కార్యం చేశాడు అంటే కారణం దేవుని వేలు. హల్లెలూయా, దైవ శక్తి అంతేగాని మన వల్ల కాదు. చాలాసార్లు మనం చెప్పుకుంటా ఉంటాం, నేను ప్రార్థన చేశాను కాబట్టి కార్యం జరిగింది, నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మనం ఏముండి ఏం చేసినా దైవ శక్తి లేకపోతే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రార్థన చేయడం అంటే ఖచ్చితంగా అది దేవుని కృప వల్ల వచ్చింది. ప్రార్థన చేయడం, ప్రార్థన చేయకపోతే ఏమీ జరగదు. ప్రార్థన లేకపోతే ఏమీ లే. ప్రార్థన చేస్తే అక్కడ దైవ శక్తి పనిచేస్తుంది. దైవ శక్తి ఈక్వల్ దేవుని వ్రేలు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట దేవుడు తన వ్రేలుతో ఏం చేశాడు? ఆజ్ఞలు రాశాడు. తరువాత తీర్పు తీర్చాడు. తరువాత కూడా ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని ఘనత కలుగును గాక. దెయ్యములను వెళ్ళగొట్టుట, దెయ్యాలను వెళ్ళగొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఖచ్చితంగా ఆశామాషిగా చేస్తే కుదరదు. దైవ శక్తితో ఉండాలి. దేవుని వ్రేలు అక్కడ కార్యం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వ్రేలుతో తప్ప, దైవ శక్తితో తప్ప దెయ్యాలను వెళ్ళగొట్టే కార్యం అసలు జరగదంతే.